నీతోటి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వాళ్ళ తాతయ్య, నానమ్మ, పిన్ని, అత్తయ్యలు వాళ్ళందరూ కలిసి ఆడుకోవడం కోసం అని చెప్పనైతే మేడ పైకి తీసుకువెళ్తాడు. సన్నీ అయితే చిన్న చిన్న అడుగులేస్తూ స్టిక్ తోటి ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళు అక్కడ ఒక నాచు ఏర్పాటు చేసి సన్నీని ఏ విధంగా అయినా సరే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడి నుంచి కింద పడేయాలని చెప్పనైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ వాళ్ళ అత్తయ్య కావేరి, సన్నీ ఇక్కడికి రా సన్నీ, అందరూ ఇక్కడ రండి ఒకసారి, ఇక్కడ చాలా బాగుంది చూద్దురు రండి అని చెప్పనైతే పిలుస్తూ ఉంటుంది. అందరూ ఏముంది అక్కడ అని చెప్పనైతే అడుగుతూ ఉంటారు. రండి ఇక్కడ చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, మీరు చూద్దురు రండి అని చెప్పి, సన్నీ నువ్వు కూడా రా ఇక్కడికి, చాలా బాగుంది, నువ్వు మంచిగా చూడొచ్చు, నువ్వు చాలా చూసావంటే చాలా సంతోషపడతావు, నువ్వు ఇక్కడ రా అని చెప్పనైతే అంటూ ఉంటుంది. సన్నీ కూడా అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఆ నాచులో జారటం వల్ల తన చేతిలో ఉన్న స్టిక్కులు రెండు జారి కింద పడిపోయి సన్నీ కూడా కింద పడిపోతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. సన్నీ ఏమో కాపాడండి కాపాడండి అని చెప్పనైతే అంటూ ఉంటాడు. కానీ వీళ్ళు చాలా సంతోషంలో ఉండి మనం అనుకున్నది చేశామని చెప్పనైతే అనుకుంటూ ఉంటారు.